శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 11 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉదయం 9:58 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. అనురాధ నక్షత్రం ఉదయం 10:52 వరకు ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. బుధవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 10:52 లోపు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సౌమ్య యోగం వల్ల ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. పనుల్లో సౌఖ్యం చేకూరుతుంది. ఉదయం 10:52 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. బుధవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 10:52 లోపు పని మీద బయటికి వెళితే అనుకూలతుంది. ఉదయం 10:52 తర్వాత బయటికి వెళితే మాత్రం ఖచ్చితంగా మీ పనుల్లో ఆటంకాలు వస్తాయి, ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలుంచి మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అప్పుడు ద్వాంక్ష యోగం ఉన్నప్పటికీ కార్యహాని జరగదు, ప్రయాణాలు విజయవంతమవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి జ్యేష్ఠ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన బుధుడు కుంభరాశిలో శనింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. అది కూడా అనుకూలమే. దానివల్ల 12 రాశుల వాళ్ళకి కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అనురాధ నక్షత్రం ఉదయం 10:52 వరకు ఉంది. అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోచింగులు తీసుకోవచ్చు. నూతన వస్త్రాలు ధరించడానికి అనురాధ నక్షత్రం మంచిది. అలాగే బంగారం కొనుక్కోవటానికి, రత్నాలు కొనుక్కోవటానికి అనురాధ చాలా మంచి నక్షత్రం. అనురాధ ఉన్నప్పుడు బంగారం కొనుక్కున్న, రత్నాలు కొనుక్కున్న అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే సర్జరీలకు కూడా అనురాధ నక్షత్రం మంచిది. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులకు కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ ఉదయం 10:52 లోపు చేసుకోవచ్చు. ఉదయం 10:52 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి ఉదయం 10:52 తర్వాత ఎవరైనా కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. అలాగే మంత్ర విద్యలు నేర్చుకోవటానికి గురువులను కలుసుకొని గురువుల దగ్గర మంత్రం తీసుకోవచ్చు. జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళి జాతక ఫలితాలు తెలుసుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది. అలాగే మన వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్లతో గొడవ పడి మనం విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు ఈ రకమైన ముఖ్యమైన పనులన్నీ నిర్వహించుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఆ ఆపదల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని వ్యవహారాల్లో ఆందోళన ఉంటుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. అలాగే మానసికంగా కొంత శ్రమ, ఒత్తిడి వృషభ రాశి వాళ్ళకు ఉంటాయి. వాటిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొన్ని రకాలైన ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల మిథున్ రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా మిథున్ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభించే యోగం ఎక్కువగా ఉంది. మీరేంటో నలుగురికి చాటి చెప్పటానికి, మీ టాలెంట్ అందరికీ తెలియజెప్పటానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఆ విధంగా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. అయితే ధనం మాత్రం కొంచెం ఖర్చు అవుతుంది. ధనం ఖర్చు విషయంలో మాత్రం కర్కాటక రాశి వాళ్ళు
అప్రమత్తంగా ఉండటం ఈరోజు అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. అంటే ఇల్లు కొనుక్కోవటానికి కానీ, కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే కుటుంబంలో కూడా సభ్యుల మధ్య చక్కటి అనుకూలత పెరుగుతుంది. అలాగే ఈరోజు శారీరకంగా, మానసికంగా కొంత ఒత్తిడి సింహరాశి వాళ్ళకు ఉంటుంది. ఆ ఒత్తిడి అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు కన్యారాశి వాళ్ళు పొందుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటం వల్ల రుణ బాధల నుంచి తులారాశి వాళ్ళు సులభంగా బయటపడతారు. సామాజికంగా కొన్ని పోరాటాలు చేయాలనే ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. సామాజిక న్యాయం కోసం పాటుపడేటటువంటి పోరాటాల్లో పాలు పంచుకోవాలన్న ఆలోచనలు పెరిగే అవకాశాలు కూడా ఈరోజు తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఏ ఉద్యోగంలో ఉన్నా వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఉద్యోగ పరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. మంచి ఉద్యోగం వృశ్చిక రాశి నిరుద్యోగులకు లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా మొండి బాకీల వసూలు కోసం ప్రయత్నిస్తుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు గట్టిగా ప్రయత్నిస్తే మొండి బాకీలు వసూలు అవుతాయి. అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న సమస్యలు కూడా, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఉన్న సమస్యలు కూడా ధనుసు రాశి వాళ్ళు ఈరోజు సమయస్ఫూర్తితో పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్న మకర రాశి వాళ్ళు, వ్యవసాయ రంగంలో ఉన్న మకర రాశి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు 1కి 10 సార్లు ఆలోచించే వ్యవసాయ రంగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శరీరానికి కొంత బాధలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ధన ప్రాప్తి యోగం ఉంది. అంటే అద్భుతమైన లాభాలు వ్యాపారంలో లేకపోయినప్పటికీ ఎంతో కొంత వ్యాపార పరంగా మంచి ప్రయోజనాలు కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా లాభాలు పొందే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే భోజన సౌఖ్యం కూడా ఎక్కువగా ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఈరోజు మీనరాశి వాళ్ళకు ఉంది. విందు భోజనం చేస్తారు. అలాగే ఈరోజు విశేషమైన ఆరోగ్యం చేకూరుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ధనలాభం కలిగే సూచనలు కూడా మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజు బుధవారం కాబట్టి ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఈ 2 గణపతి నామాలు ఒక్కొక్కటి 11 సార్లు చదువుకుని వెళ్ళండి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీ పనుల్లో విజయం చేకూరుతుంది. ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ముఖ్యమైన ప్రయాణాలు కూడా బుధహోరలో చేస్తే కలిసి వస్తాయి. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం, ఇటువంటి వ్యాపారాల్లో కీలకమైన మార్పులు తీసుకురావడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. రాయబారాలు నడిపినా కూడా రాయబారాలు బుధహోరలో నడిపితే చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.